ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. జగదీష్ హత్యతో సాదిక్ కు ఎలాంటి సంబంధం లేదని తల్లి నూర్జహాన్ అక్క సాజిద స్పష్టం చేశారు. సౌజన్యే సాదిక్ ని తరచుగా తన ఇంటికి పిలిచేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సాదిక్ మాట్లాడకపోవడంతో సౌజన్య స్లీపింగ్ పిల్స్ కూడా మింగిందని, ఆ భయంతో సాదిక్ ఆమె ఇంటికి వెళ్లాడని చెప్తున్నారు. జగదీష్ కు విడాకులిప్పించి సాదిక్ తో పెళ్లి చేస్తారని నూకరాజు చెప్పినట్లుగా కుటుంబ సభ్యులు వెల్లడిస్తున్నారు. జగదీష్ ని వాళ్లే చంపుండొచ్చని సాదిక్ కుటుంబం అనుమానం వ్యక్తం చేసింది. సౌజన్య సాదిక్ ని మానసికంగా శారీరకంగా తన వైపు తిప్పుకుందని ఆరోపించారు. సౌజన్య తన భర్త ఫోన్ ని సాదిక్ ఇచ్చిందని, మరో పెళ్లి చేసుకోవద్దని ఒట్టు వేయించుకుందని తెలిపారు. సాదిక్ ను పెళ్లి చేసుకుంటారని, మతం మారతానని సౌజన్య చెప్పిందని కుటుంబ సభ్యులు చెప్పారు. మా బ్రదర్ కి మేము వద్దని చెప్పాను సార్. చెప్పినా సరే తను ఒక విషయంలో భయపడేవాడు సార్. అంటే తను ఎక్కడ బ్లాక్మెయిల్ చేసుకుని తన వల్ల తను చనిపోతుందని భయంతో తన రిలేషన్ కంటిన్యూ చేసేవాడు సార్ సాదిక్. అతను బెదిరించలేదు సార్. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి ఈ రోజు ఉండి కూడా తను అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా మాకైతే తెలుసు సార్. మాకు తెలిసినంత వరకు తనే చాలా సార్లు మా బ్రదర్ ని బెదిరించింది సార్. సూసైడ్ చేసుకోవడానికి చాలా సార్లు వెళ్ళింది సార్. తను మా బ్రదర్ మాట్లాడకపోతే సూసైడ్ చేసుకునేది అని చెప్పి కాల్స్ వచ్చేసారు మాకు. ಮತ್ತೆ తను ఇలా చేస్తుంది, నన్ను భయపెట్టిస్తుంది అని చెప్పి తన రిలేషన్ అలా కంటిన్యూ అయింది సార్. తంది ఇది అబద్ధాలు సార్, అవి నేర్పిస్తున్నారు సార్. అలా అయితే మేము కంప్లైంట్ ఇవ్వగలం సార్. వాళ్ళ అబ్బాయి మా బ్రదర్ ని ఎలా డాడీ అని పిలుస్తాడు సార్? అలా పిలవడం తప్పే కదా సార్. పెళ్లి అయినా ఉన్న డాడీని వదిలేసి ఉన్న డాడీని ఇడియట్ అంటాడు సార్ వాడు. మేము విన్నాం సార్. ఎందుకంటే మెసేజ్ లో కూడా ఉంటాయి సార్. మా బ్రదర్ మెసేజ్ ఇడియట్, మా ఇడియట్ ఇంట్లోనే ఉన్నాడని చెప్పి వాళ్ళ అబ్బాయి మెసేజ్ చేసేవాడు సార్. ఈ రోజు మేము టెర్రరిస్టులకి ఇచ్చేస్తామని ఎలా వాళ్ళ అబ్బాయికి నేర్పిస్తున్నారు సార్? ఇది ఎంతవరకు నిజమో వాళ్ళకి తెలుసు, మాకు తెలుసు సార్. అమ్మాయికి చెప్పాను సార్ మేము, వాళ్ళ హస్బెండ్ చనిపోతే మా ఇంటికి వచ్చి మ్యారేజ్ చేసుకుంటామంటే మేము ఒప్పుకోలేదు సార్. మాకు నచ్చదమ్మా, అయినా నీ ఏజ్ వేరు, మా తమ్ముడు ఏజ్ వేరు, నీకంటూ ఒక బాబు ఉన్నాడు, నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది కదా అంటే వాళ్ళ అత్తమామల గురించి బ్యాడ్ గా చెప్పారు సార్. వాళ్ళ అత్తమామలు గారు ఏమో ఈ అమ్మాయిని బెదిరించడం, ఆస్తి విషయంలో బెదిరించడం, ఇలాంటి విషయాలు చెప్పేస్తారు తను మా బ్రదర్ కి. దానివల్ల మా బ్రదర్ తనతో కొంచెం క్లోజ్ గా ఉండేవాడు సార్. అంతే. అంటే తను జాలి చూపించి క్లోజ్ గా ఉన్నాడు సార్. అది జాలిపోయి మా తమ్ముడిని ఈ రోజు ఇంత పెద్ద శిక్షలో వేస్తారు సార్ తీసుకెళ్ళి.